Hello everyone, welcome back to my channel. This is day 16 of AP Set 2025 and this is part 3 video of thermodynamics. Part 1 వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ థర్మోడైనమిక్స్ చూసాం. అంటే సిస్టమ్ అంటే ఏంటి, సరౌండింగ్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ సిస్టమ్స్, అలానే టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్, ఐసోథర్మల్, ఏడియాబేటిక్, ఐసోకోరిక్, ఐసోబారిక్ ఇలాంటి ప్రాసెస్ చూసాం. పార్ట్ 2 వీడియోలో ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటో చూసాం. అలానే యూనిట్ కన్వర్జన్స్ ఎలా చేయాలనేది చూసాం. ఇప్పుడు పార్ట్ 3 వీడియోలో ఎంథాల్పీ అంటే ఏంటి, హీట్ కెపాసిటీ అంటే ఏంటో చూద్దాం. సో ఎంథాల్పీ అంటే ఏంటో చూసే ముందు ఒకసారి ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటో రీక్యాప్ చేద్దాం. సో మనం ఏం చదివాం, ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటో, ఇట్ ఈస్ ఎ టోటల్ ఎనర్జీ విత్ ఇన్ ద సిస్టమ్. సిస్టంలో ఎనర్జీ అంతా టోటల్ చేస్తే వచ్చే ఎనర్జీని మనం ఇంటర్నల్ ఎనర్జీ అంటాం. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ యూ. సో ఇక్కడ నేను సిస్టమ్ తీసుకున్నాను. సరౌండింగ్ నుంచి నేను హీట్ ఎనర్జీ ప్రొవైడ్ చేసినప్పుడు టెంపరేచర్ పెరుగుతుంది. అలానే గ్యాస్ మాలిక్యూల్స్లో కెనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ మాలిక్యూల్స్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి ఇట్ పొసెస్ కెనెటిక్ ఎనర్జీ. అలానే ఇట్ ఆల్సో పొసెస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి, ఇఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్, అంటే ఒకదానికొకటి కొలైడ్ అయ్యాయనుకోండి, సో గ్యాస్ మాలిక్యూల్స్ ఇంటరాక్ట్ అవుతాయని చెప్తాం. అలా గ్యాస్ మాలిక్యూల్స్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఇట్ పొసెస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ కెనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ రెండు ఉన్నాయి. సో టోటల్ ఎనర్జీ ఎలా చెప్తాం, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అంటే ఇంటర్నల్ ఎనర్జీ. సో యూ ఈజ్ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఓకే, దిస్ ఈస్ ఇంటర్నల్ ఎనర్జీ. మనం అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ ఇంటర్నల్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయలేం, అంటే యూ వాల్యూని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేయలేం. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. సో చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఎలా చూపిస్తాము, డెల్టా యూగా రిప్రజెంట్ చేస్తాం. సో డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు ఫైనల్ ఇంటర్నల్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ ఇంటర్నల్ ఎనర్జీ. ఇలా చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేయగలం, కానీ అబ్సల్యూట్ ఇంటర్నల్ ఎనర్జీని మనం క్యాలిక్యులేట్ చేయగలం. ఇంటర్నల్ ఎనర్జీ ఎప్పుడు చేంజ్ అవుతుందని చదువుకున్నాం, ఇఫ్ హీట్ ఎంటర్స్ ఆర్ లీవ్స్ ద సిస్టమ్, if matter enters or leaves the system, if work is done on the system or by the system. ఈ కండిషన్లో మనకి ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుందని చదివాం. గుర్తుందా, పార్ట్ 2 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు అంటే, ఇఫ్ కెనెటిక్ ఎనర్జీ చేంజ్ దెన్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ చేంజ్. అలాగే ఇఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ చేంజ్డ్ దెన్ ఆల్సో ఇంటర్నల్ ఎనర్జీ విల్ చేంజ్డ్. సో కెనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ ఈ రెండు చేంజ్ అయినప్పుడు internal energy will also change. Okay, that's the point. And next point వచ్చేసరికి in the case of ideal gas, సో ఇక్కడ మనం కంటైనర్లో ఐడియల్ గ్యాస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్స్ టు జీరో. సో పొటెన్షియల్ ఎనర్జీ జీరో అయినప్పుడు ఏమవుతుంది, డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ జీరో ఎందుకు అవుతుందంటే ద పార్టికల్స్ will not interact with each other. ఐడియల్ గ్యాస్లో గ్యాసెస్ మధ్యన ఇంటరాక్షన్ అనేది ఉండదు, కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్స్ టు జీరో ఇన్ ద కేస్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ అండ్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు కెనెటిక్ ఎనర్జీ. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి పాయింట్. ఐడియల్ గ్యాస్ తీసుకున్నప్పుడు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ. నెక్స్ట్ పాయింట్, ఇన్ ద కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్. ఐసోథర్మల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఇఫ్ టెంపరేచర్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ కాన్స్టెంట్ దెన్ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఐసోథర్మల్ ప్రాసెస్. సో ఇలా ఐసోథర్మల్ ప్రాసెస్ తీసుకున్నప్పుడు గ్యాస్ మాలిక్యూల్స్లో ఫాస్ట్గా మూవ్ అవ్వవు, అంటే గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవ్వవు అనమాట. అంటే కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ఇన్ ద కేస్ ఆఫ్ ఐసోథర్మల్ ప్రాసెస్ అండ్ ఆల్సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో గ్యాస్ మాలిక్యూల్స్ మూవ్ అవ్వనప్పుడు వాటి మధ్యన ఇంటరాక్షన్ అనేది జరగదు. సో కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో, పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో, దెన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు జీరో.
So change in internal energy is equal to 0 in the case of isothermal process. Very important point. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఐడియల్ గ్యాస్ తీసుకున్నప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ విల్ బి ఈక్వల్స్ టు 0, ఇంటరాక్షన్స్ అనేవి ఉండవు కాబట్టి దెన్ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కెనెటిక్ ఎనర్జీ. ఐసోథర్మల్ ప్రాసెస్లో కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0. సో గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి మూవ్ అవ్వవు. సో ఆ కేసులో కెనెటిక్ ఎనర్జీ 0 కాబట్టి సో డెల్టా యూ చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఎంథాల్పీ అంటే ఏంటో చూద్దాం. ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. ఇది ఎలా రాసానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఓకే, మీరు వర్క్ ఎప్పుడు చేయగలరు? మీలో ఎనర్జీ ఉన్నప్పుడు, అంటే మీలో ఇంటర్నల్ ఎనర్జీ ఉన్నప్పుడు మీరు వర్క్ అనేది చేయగలరు. ఇఫ్ యూ ఈజ్ ఎంథాల్పీ, మీరు ఎంథాల్పీ అనుకోండి, మీలో ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది, అలాగే వర్క్ చేసే క్యాపబిలిటీ కూడా ఉంటుంది. సో ఎంథాల్పీని ఎలా రాసుకుంటాను నేను? సో ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్ కింద రాసుకోవచ్చు కదా. అర్థమైందా ఎగ్జాంపుల్? మీరు వర్క్ చేయాలంటే మీలో ఇంటర్నల్ ఎనర్జీ ఉండాలి. మీరు ఎంథాల్పీ అనుకోండి, మీలో ఇంటర్నల్ ఎనర్జీ ఉంటుంది, అలాగే వర్క్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సో ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్, ఇలా రాసుకోవచ్చు కదా. సో దిస్ ఈజ్ అ ఫార్ములా ఆఫ్ ఎంథాల్పీ. సో ఎంథాల్పీ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ టోటల్ హీట్ కంటెంట్ ఆఫ్ ఎ సిస్టమ్. సిస్టంలో టోటల్ హీట్ కంటెంట్ని ఎంథాల్పీ అంటాం. ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ. ఎంథాల్పీ అంటే టోటల్ హీట్ కంటెంట్ ఆఫ్ ఎ సిస్టమ్. సో హీట్ కంటెంట్ ఎలా చెప్తాము అంటే, ఇక్కడ నేను కంటైనర్ తీసుకున్నాను, ఇందులో గ్యాస్ మాలిక్యూల్స్ తీసుకున్నాను, ఇక్కడ నేను హీట్ని ప్రొవైడ్ చేశాను. సో హీట్ని ప్రొవైడ్ చేసినప్పుడు ఈ గ్యాస్ మాలిక్యూల్స్లో టెంపరేచర్ పెరుగుతుంది, అలాగే ఈ గ్యాస్ మాలిక్యూల్స్లో కెనెటిక్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే గ్యాస్ మాలిక్యూల్స్ ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి. సో గ్యాస్ మాలిక్యూల్స్లో కెనెటిక్ ఎనర్జీ పెరిగితే దెన్ ఇంటర్నల్ ఎనర్జీ విల్ చేంజ్, అంతే కదా. కెనెటిక్ ఎనర్జీ చేంజ్ అయితే ఇంటర్నల్ ఎనర్జీ చేంజ్ అవుతుందని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఆన్ ఇంక్రీజింగ్ కెనెటిక్ ఎనర్జీ ఇంటర్నల్ ఎనర్జీ విల్ చేంజ్. సో హీట్ ఎనర్జీని ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఇంటర్నల్ ఎనర్జీ అనేది చేంజ్ అవుతుంది. దాంతోపాటు వర్క్ అనేది జరుగుతుంది. వర్క్ ఏ రూపంలో జరుగుతుంది? ఇక్కడ గ్యాస్ మాలిక్యూల్స్లో ప్రెషర్ పెరిగిపోతుంది, పెరగడం వల్ల ఈ పిస్టన్ని అప్వర్డ్ పుష్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే ఈ పొజిషన్లో ఉండాల్సిన పిస్టన్ మనకి ఈ పొజిషన్కి చేంజ్ అయింది. సో ఇక్కడ వర్క్ అనేది జరిగింది. సో టోటల్ హీట్ కంటెంట్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇక్కడ హీట్ ప్రొవైడ్ చేసాం. ఈ టోటల్ హీట్ కంటెంట్ ఆఫ్ ది సిస్టమ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే, total heat content which is enthalpy is equal to change in internal energy plus work done. ఇలా రాసుకోవచ్చు కదా. సో హీట్ కంటెంట్ ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ వచ్చింది, అలాగే వర్క్ అనేది జరిగింది. సో హీట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ డన్. సో ఎంథాల్పీ which is represented by capital H is equal to change in internal energy plus work done. Okay, this is about enthalpy. So enthalpy, which is represented by capital H, it is a total heat content of a system at constant pressure and it is a state function. State function ante already part 1 video lo cheppanu. Pressure, volume, temperature, internal energy, danto paatu ippudu enthalpy. So these are state functions. State functions ante these are measurable and calculated quantities by which we can determine the condition of a system. So condition of a system ni ela cheptamu? By these measurable and calculated quantities. So enthalpy is also a state function. Next point, it is a extensive property. Part 2 video lo ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సో ఎంథాల్పీ ఈజ్ అన్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. నెక్స్ట్
ఇట్స్ అబ్సల్యూట్ వాల్యూ ఈస్ కెనాట్ బి డిటర్మైన్డ్. అంటే ఎలా అయితే ఇంటర్నల్ ఎనర్జీలో అబ్సల్యూట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయలేమో ఎంథాల్పీ కూడా అలానే క్యాలిక్యులేట్ చేయలేం. సో చేంజ్ ఇన్ ఎంథాల్పీ క్యాన్ బి క్యాలిక్యులేటెడ్. ఎలా అయితే ఇంటర్నల్ ఎనర్జీలో చేంజ్ని క్యాలిక్యులేట్ చేయగలమో ఎంథాల్పీ కూడా సేమ్. అబ్సల్యూట్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయలేము, చేంజ్ ఇన్ ఎంథాల్పీని మాత్రం క్యాలిక్యులేట్ చేయగలం. సో వీ హ్యావ్ టోటల్ హీట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. ఇందాక చూసాం కదా ఎలా వచ్చిందో. సో హీట్ కంటెంట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. సో మనం అబ్సల్యూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయలేం కాబట్టి డెల్టా హెచ్ తీసుకుంటాం. చేంజ్ ఇన్ ఎంథాల్పీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ వర్క్ డన్. మనం ఆల్రెడీ చూసాం వర్క్ డన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై పీ ఇంటూ వి. సో డెల్టా పీవి. In exothermic reaction, delta H is less than 0. Exothermic reaction అంటే ఏంటి? Heat is released by the system to the surroundings. సిస్టమ్ హీట్ని రిలీజ్ చేస్తుంది, అంటే సిస్టమ్ యొక్క హీట్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ డెల్టా హెచ్ ఈజ్ లెస్ దాన్ 0. హీట్ కంటెంట్ తగ్గిపోతుంది కాబట్టి. ఎండోథర్మిక్ రియాక్షన్లో డెల్టా హెచ్ గ్రేటర్ దాన్ 0. ఎండోథర్మిక్ రియాక్షన్లో హీట్ ఈజ్ అబ్జార్బ్డ్ బై ద సిస్టమ్. సిస్టమ్ హీట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, అంటే సిస్టమ్ యొక్క హీట్ కంటెంట్ అనేది పెరుగుతుంది. సో హీట్ కంటెంట్ పెరిగితే డెల్టా హెచ్ వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి గ్రేటర్ దాన్ 0. సో దీస్ ఆర్ ద టూ కండిషన్స్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అకార్డింగ్ టు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ వీ నో డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్ మైనస్ డబ్ల్యూ. ప్లస్ ఎప్పుడు రాస్తాం? ఇఫ్ వర్క్ ఈజ్ డన్ ఆన్ ద సిస్టమ్. నెగిటివ్ ఎప్పుడు రాస్తాం? ఇఫ్ వర్క్ ఈజ్ డన్ బై ద సిస్టమ్. కంప్రెషన్ చేసినప్పుడు పాజిటివ్ రాస్తాం, ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ గ్యాస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది అనుకోండి, దెన్ డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ మైనస్ డబ్ల్యూ. ఓకే, ఇప్పుడు క్యూ వైపు ఉంచేసి డబ్ల్యూ వైపు తీసుకెళ్తే ఏమొస్తుంది? క్యూ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా యూ ప్లస్ డబ్ల్యూ, విచ్ ఈస్ నథింగ్ బట్ టోటల్ హీట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ డన్. ఇక్కడ కూడా మనకి అదే ఈక్వేషన్ వచ్చింది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం. సో టోటల్ హీట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ అండ్ వర్క్ డన్. వీ నో వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ప్రెషర్ అండ్ వాల్యూమ్. సో వర్క్ డన్ని నేను ఇంకొక రకంగా ఎలా రాసుకుంటాను అంటే పీ ఇంటూ డెల్టా వి అని రాసుకుంటున్నాను. డెల్టా వి అంటే చేంజ్ ఇన్ వాల్యూమ్. సో చేంజ్ ఇన్ వాల్యూమ్ని వర్క్ డన్గా ఎలా రాసాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిస్టన్ తీసుకున్నాం. ఓకే, సో గ్యాస్ మాలిక్యూల్స్లో ప్రెషర్ అనేది పెరిగి ఏం చేస్తుంది? ఈ పిస్టన్ని ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి చేంజ్ చేస్తుంది, అంటే ఈ గ్యాస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఈ రకంగా వాల్యూమ్లో చేంజ్ వచ్చినప్పుడు వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, వాల్యూమ్లో చేంజ్ వచ్చింది, వర్క్ అనేది జరిగింది. సో work can be represented as P into delta V. If there is no change in volume, for example delta V is equal to 0, then work will be equals to 0. Very important condition గుర్తుపెట్టుకోండి. వాల్యూమ్లో చేంజ్ రానప్పుడు వర్క్ విల్ బి ఈక్వల్స్ టు 0, అంతే కదా. వాల్యూమ్లో ఎలాంటి చేంజ్ లేదు, ఇలానే ఉందనుకోండి, వర్క్ డన్ అనేది లేదు, ఎందుకంటే పిస్టన్ ఏ పొజిషన్లో ఉందో ఆ పొజిషన్లోనే ఉంటుంది. వాల్యూమ్లో చేంజ్ వచ్చినప్పుడే ఇక్కడ మనకి వర్క్ అనేది జరుగుతుంది. సో W is equals to P into delta V. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అనుకోండి, Q is equals to delta U plus P into delta V. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ కండిషన్స్ని అప్లై చేద్దాం ఈ ఈక్వేషన్కి. ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సో Q is equal to delta U plus PdV, P into delta V. వాల్యూమ్ కాన్స్టెంట్ అన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, వర్క్ అనేది 0 అయిపోతుంది. డెల్టా V is equal to 0 అయినప్పుడు work will be equals to 0, then QV is equal to delta U. QV అంటే heat content at constant volume. సో కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర హీట్ కంటెంట్ని QV అంటాం, which is equals to delta U. ఓకే, నెక్స్ట్ at constant pressure QP is equal to delta U plus P into
డెల్టా వి. మనకి ఎంథాల్పీ ఈక్వేషన్ ఏంటి? డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. సో ఈ రెండు ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకుంటే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ కదా. సో ఎంథాల్పీ ఈజ్ heat content and constant pressure. సో ఇందాక మీకు డెఫినేషన్ చెప్పినప్పుడు ఏం చెప్పాను? ద టోటల్ హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని చెప్పాను. సో ఇక్కడ అర్థమైందా కాన్స్టెంట్ ప్రెషర్ ఎందుకో? ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్ తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్కి మ్యాచ్ అవుతుంది. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. సో డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ విచ్ ఈస్ హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ని డెల్టా యూ అంటాం. సో ఈ రెండు ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ ఈక్వేషన్స్ డెల్టా హెచ్ ఇస్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. అలాగే డెల్టా హెచ్ అంటే ఏంటి? క్యూపీ హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. డెల్టా యూ అంటే క్యూబీ హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో డెల్టా హెచ్ అండ్ డెల్టా యూ ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ హ్యావ్ క్యూపీ ఈజ్ ఈక్వల్ టు క్యూవీ ప్లస్ పి ఇంటూ డెల్టా వి. ఓకే, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి? PV is equal to nRT. సో P ఇంటూ డెల్టా విని మనం డెల్టా NGRT కింద రాసుకోవచ్చు కదా. సో P ఇంటూ డెల్టా వి ఈజ్ ఈక్వల్ టు డెల్టా NGRT. డెల్టా NG అంటే చేంజ్ ఇన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్. సో P ఇంటూ డెల్టా వి ప్లేస్లో డెల్టా NGRTని మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు ఈ ఈక్వేషన్స్లో. సో సబ్స్టిట్యూట్ చేస్తే డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ ప్లస్ డెల్టా NGRT. QP ఈజ్ ఈక్వల్ టు QV ప్లస్ డెల్టా NGRT. ఓకే, డెల్టా NGని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ ప్రొడక్ట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ రియాక్టెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ N2 gas plus 3H2 gas gives rise to 2NH3 gas. ఓకే, ఇక్కడ డెల్టా ఎన్జీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము? ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్లో ఎన్ని మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయో చూడాలి. ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ఉన్నాయి. సో 2 మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాషియస్ రియాక్టెంట్స్. రియాక్టెంట్స్లో ఎన్ని గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయో చూడాలి. 1 and 3. సో 1 plus 3 is equal to 4. డెల్టా NG is equal to -2 వచ్చింది. ఓకే, ఈ రకంగా డెల్టా NG వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. వెన్ డెల్టా NG వాల్యూ గ్రేటర్ దాన్ 0 దెన్ డెల్టా హెచ్ విల్ బి గ్రేటర్ దాన్ డెల్టా యూ. ఫర్ సపోజ్ ఈ ఫార్ములాలో డెల్టా NG వాల్యూ గ్రేటర్ దాన్ 0 అనుకోండి, డెల్టా యూకి కొంత వాల్యూ యాడ్ అవుతుంది. అప్పుడు డెల్టా హెచ్ వాల్యూ గ్రేటర్ ఉంటుంది కదా. సో అదే రాసాం. When delta NG is greater than 0, then delta H is greater than delta U. When delta NG is less than 0, then delta H will be less than delta U. ఇక్కడ చూస్తే delta NG వాల్యూ నెగిటివ్ ఉంది. సో delta H is equal to delta U minus 2 into RT. సో delta U లోంచి 2 RT వాల్యూ సబ్స్ట్రాక్ట్ అవుతుంది, అంటే delta H వాల్యూ తగ్గిపోతుంది. దెన్ delta H will be less than delta U ఈ కేసులో. When delta NG is equal to 0, then delta H is equal to delta U. Delta NG 0 ఎప్పుడు అవుతుంది? When number of moles of gaseous products is equal to number of moles of gaseous reactants. రెండు ఈక్వల్ అయినప్పుడు delta NG will be equals to 0. ఆ కేసులో మనకి delta H is equal to delta U. So delta H is equal to delta U also in solids and liquids where the reaction takes place in closed vessel. Closed vessel లో solids and liquid reactions జరిగినప్పుడు కూడా మనకి delta H is equal to delta U. ఎందుకంటే అందులో గ్యాసెస్ ఏం లేవు delta NG క్యాలిక్యులేట్ చేయడానికి. Delta NG will be equals to 0 in the case of solids and liquids. In such cases delta H is equal to delta U. Next, heat capacity of system. It is the amount of heat required to raise the temperature of system by 1 degree Celsius. For example,
నేను ఇక్కడ ఒక సిస్టమ్ తీసుకున్నాను అనుకోండి. ఈ సిస్టమ్ యొక్క టెంపరేచర్ 27 డిగ్రీస్ సెల్సియస్ అనుకుంటే దీన్ని 1 డిగ్రీ పెంచడానికి అంటే 28 డిగ్రీస్ సెల్సియస్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలో దాన్నే హీట్ కెపాసిటీ అంటాం. అర్థమైందా? సిస్టమ్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ పెంచడానికి ఎంత హీట్ అవసరమో దాన్నే హీట్ కెపాసిటీ అంటాం. అదే ఇక్కడ రాసాం డెఫినేషన్. ద అమౌంట్ ఆఫ్ హీట్ అంటే Q రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ సిస్టమ్ యొక్క టెంపరేచర్ని 1 డిగ్రీ బై 1 డిగ్రీ సెల్సియస్ 1 డిగ్రీ పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలో దాన్నే హీట్ కెపాసిటీ అంటాం. ఓకే, సో హీట్ కెపాసిటీ C ఈజ్ ఈక్వల్ టు Q డివైడెడ్ బై డెల్టా T అంటే అమౌంట్ ఆఫ్ హీట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ హీట్ కెపాసిటీ. ఓకే, హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు Q డివైడెడ్ బై డెల్టా T. సో Q అంటే హీట్ ఎనర్జీ. సో ఎనర్జీ యొక్క యూనిట్స్ ఏముంటాయి? జూల్స్. అలాగే టెంపరేచర్ యొక్క యూనిట్స్ వచ్చేసరికి కెల్విన్స్. సో హీట్ కెపాసిటీ యూనిట్స్ వచ్చేసరికి జూల్స్ డివైడెడ్ బై కెల్విన్స్ or Joule Kelvin inverse. Okay, Joule Kelvin inverse is a unit for heat capacity. Okay, అర్థమైందా? heat capacity, it is the amount of heat required to raise the temperature of system by 1 degree Celsius. So ఈ formula చాలా important. Q divided by delta T and its units is Joule Kelvin inverse. Next, specific heat capacity. It is amount of heat required to raise the temperature of 1 gram of substance by 1 degree Celsius. ఇందాక మనం సిస్టమ్ తీసుకున్నాం, ఇక్కడ ఏం చేస్తున్నాం? సబ్స్టెన్స్ తీసుకున్నాం, అది కూడా 1 గ్రామ్. 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని 1 డిగ్రీ పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ కావాలో దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 గ్రామ్ ఆఫ్ NaCl తీసుకున్నాను. దీని టెంపరేచర్ 15 డిగ్రీస్ సెల్సియస్ అనుకోండి. దీన్ని 16 డిగ్రీస్ సెల్సియస్గా మార్చడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అవసరమో దాన్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటాం. ఓకే, ఇట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెల్సియస్. ఓకే, దిస్ ఈస్ ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై CS. సో CS ఈజ్ ఈక్వల్స్ టు Q డివైడెడ్ బై M ఇంటూ డెల్టా T, వేర్ M ఈజ్ ఈక్వల్స్ టు molar mass of substance. ఇక్కడ సబ్స్టెన్స్ ఏం తీసుకున్నాం? NaCl తీసుకున్నాం. అప్పుడు NaCl యొక్క మాలిక్యులర్ మాస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో CS ఈజ్ ఈక్వల్స్ టు Q డివైడెడ్ బై M ఇంటూ డెల్టా T. ఓకే, CS యొక్క యూనిట్స్ వచ్చేసరికి జూల్స్ డివైడెడ్ బై యూనిట్స్ ఆఫ్ మోలార్ మాస్ గ్రామ్స్, ఎందుకంటే ఇక్కడ గ్రామ్స్లో తీసుకున్నాం కాబట్టి గ్రామ్ ఇంటూ కెల్విన్. So CS units Joule Kelvin inverse gram inverse. Okay, this is the unit for specific heat capacity. Next, molar heat capacity. It is amount of heat required to raise the temperature of 1 mole of substance to 1 degree Celsius. ఇందాక గ్రామ్స్లో తీసుకున్నాం, ఇక్కడ మోల్స్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 mole of ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి. ఇఫ్ ఇట్స్ టెంపరేచర్ ఈజ్ 16 డిగ్రీస్ సెల్సియస్ అనుకుంటే దీన్ని 17 డిగ్రీస్ సెల్సియస్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అవసరమో దాన్ని మోలార్ హీట్ కెపాసిటీ అంటాం. సో మోలార్ హీట్ కెపాసిటీ ఈజ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రేజ్ ద టెంపరేచర్ ఆఫ్ 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెల్సియస్. సో 1 mole ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకుని దాన్ని 1 డిగ్రీ సెల్సియస్గా పెంచడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అవసరమో దాన్ని మోలార్ హీట్ కెపాసిటీ అంటాం. ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై CM ఈజ్ ఈక్వల్ టు Q డివైడెడ్ బై N ఇంటూ డెల్టా T, వేర్ N ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, ఇప్పుడు దీని యొక్క యూనిట్స్ చూద్దాం. సో CM ఈజ్ ఈక్వల్ టు, సో హీట్ ఎనర్జీకి
units joule divided by n, which is number of moles, units mole, temperature Kelvin. So Cm is equals to joule Kelvin inverse mole inverse. So this is the units for molar heat capacity. చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మోలార్ హీట్ కెపాసిటీ ఈజ్ ఈక్వల్స్ టు Q డివైడెడ్ బై N ఇంటూ డెల్టా T. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మోలార్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. మనకి మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటో తెలుసు. Cm ఈజ్ ఈక్వల్ టు Q డివైడెడ్ బై N ఇంటూ డెల్టా T. ఇదే కదా మోలార్ హీట్ కెపాసిటీ. ఇప్పుడు దీన్ని కాన్స్టెంట్ వాల్యూమ్ కండిషన్లో తీసుకున్నాం. అంటే CVM which is molar heat capacity at constant volume, okay, is equal to QV divided by N into delta T. QV అంటే heat at constant volume, ఎందుకంటే ఇక్కడ constant volume condition తీసుకున్నాం కాబట్టి. కానీ మనకేం తెలుసు, QV is equal to delta U. మనం ఆల్రెడీ చదువుకున్నాం. QV అంటే heat content at constant volume is equals to change in internal energy. సో QV ప్లేస్లో డెల్టా U మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. అప్పుడేమొస్తుంది, CVM is equal to delta U divided by N into delta T. దీని నుంచి డెల్టా U వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో N into delta T వాల్యూని ఇటువైపు తీసుకెళ్తే we will get delta U is equal to NCVM into delta T. డెల్టా T అంటే ఏంటి, చేంజ్ ఇన్ టెంపరేచర్, which is NCVM into T2 minus T1. Change in temperature. This is very important formula. ఓకే, సో మీకు ఇక్కడ మోలార్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ వాల్యూ ఇస్తారు క్వశ్చన్లో, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ గ్యాసెస్ ఇస్తారు, అలాగే టెంపరేచర్స్ కూడా ఇస్తారు. ఇచ్చి మీకు డెల్టా U వాల్యూ క్యాలిక్యులేట్ చేయమంటారు. అంటే చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయండి అంటారు. సో మీరు ఏం చేస్తారు, సింపుల్గా ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేశారు. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, చాలా క్వశ్చన్స్ అడుగుతారు. ప్రీవియస్ ఇయర్లో కూడా చాలా క్వశ్చన్స్ అడిగారు. నెక్స్ట్ ఇప్పుడు CVM వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 0.1 లేకపోతే 0.6 ఇలా ఇచ్చారనుకోండి, సబ్స్టిట్యూట్ చేసి వేసేస్తాం. అలా కాకుండా 0.1 ప్లస్ 0.4T ప్లస్ అప్ టు సో ఆన్, అంటే ఇలాగా టెంపరేచర్ డిపెండెంట్ వాల్యూ ఇచ్చారనుకోండి, అంటే CVM ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ BT ప్లస్ CT స్క్వేర్ అప్ టు సో ఆన్. ఇలా టెంపరేచర్ డిపెండెంట్ CVM వాల్యూ ఇస్తే అప్పుడు డెల్టా U ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే డెల్టా U ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ CVM వాల్యూ ఏమి ఇచ్చారు ఇక్కడ, A ప్లస్ BT అప్ టు సో ఆన్ ఇంటూ డెల్టా T. ఇంటిగ్రేషన్ టెంపరేచర్స్ ఏంటి, T1 అండ్ T2, ఇవి లిమిట్స్. సో డెల్టా U ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ A ఇంటూ డెల్టా T. సో ఫస్ట్ A ఇంటూ డెల్టా T, T1 T2 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ T1 T2, నెక్స్ట్ BT ఇంటూ డెల్టా T అప్ టు సో ఆన్. నెక్స్ట్ డెల్టా U ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ A ఇంటూ డెల్టా Tని ఇంటిగ్రేట్ చేస్తే ఏంటి, అండర్ ద లిమిట్స్ T1 అండ్ T2 విల్ గెట్ T2 మైనస్ T1. ఓకే, ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ T ఇంటూ DT అండర్ ద లిమిట్స్ ఆఫ్ T1 T2, మనకి ఏమొస్తుందంటే T స్క్వేర్ డివైడెడ్ బై 2, T స్క్వేర్ డివైడెడ్ బై 2 అంటే B/2 ఇంటూ T స్క్వేర్ కదా. సో T2 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్ up to so on. So this will be the equation if CVM is temperature dependent. CVM temperature dependent ఇచ్చినప్పుడు N into A into T2 minus T1 plus B/2 T2 square minus T1 square ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. టెంపరేచర్ డిపెండెంట్ కాకుండా డైరెక్ట్గా వాల్యూ ఇచ్చేసారనుకోండి, ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. ఈ రెండు ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నోట్ చేసుకోండి ఒక చోట. సేమ్ అలానే ఇప్పుడు మోలార్ హీట్ కెపాసిటీ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ చూద్దాం. సో మోలార్ హీట్ కెపాసిటీ అంటే Cm ఈజ్ ఈక్వల్ టు Q డివైడెడ్ బై N ఇంటూ డెల్టా T.
ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ కాబట్టి ఇప్పుడు సిపిఎం అవుతుంది ఈజ్ ఈక్వల్ టు క్యూపీ డివైడెడ్ బై ఎన్ ఇంటూ డెల్టా టీ. అంతే కదా. వీ నో దట్ క్యూపీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్. హీట్ కంటెంట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఏంటి? ఎంథాల్పీయే కదా. సో క్యూపీ ప్లస్లో డెల్టా హెచ్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే సిపిఎం ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్ డివైడెడ్ బై ఎన్ ఇంటూ డెల్టా టీ. దీన్ని బట్టి డెల్టా హెచ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ సిపిఎం ఇంటూ డెల్టా టీ. డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. విల్ గెట్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ సిపిఎం ఇంటూ T2 minus T1. So this is the very important formula. డెల్టా యూలో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇక్కడ కూడా డెల్టా హెచ్ అలాగే క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే సిపిఎం వాల్యూ ఇస్తారు, ఎన్ వాల్యూ ఇస్తారు, టెంపరేచర్స్ ఇస్తారు, డెల్టా హెచ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడమే. ఓకే, ఈ ఫార్ములా నోట్ చేసుకోండి. సేమ్ సిపిఎం ఎలా అయితే టెంపరేచర్ డిపెండెంటో ఇక్కడ సిపిఎం కూడా మనకి టెంపరేచర్ డిపెండెంట్ అవ్వచ్చు. అంటే క్వశ్చన్లో మీకు సిపిఎం ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బీటీ ప్లస్ సిటీ స్క్వేర్ ఇలాంటి ఫార్ములా ఇచ్చారనుకోండి, అప్పుడు మనం డెల్టా హెచ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సేమ్ ఇంటిగ్రేషన్ చేస్తాం. ఎన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ సిపిఎం ఇంటూ డెల్టా టీ అండర్ ద లిమిట్స్ ఆఫ్ T1 అండ్ T2. సో ఎన్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ T1 T2 సిపిఎం అంటే ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? ఏ ప్లస్ బీటీ ప్లస్ సిటీ స్క్వేర్ అప్ టు సో ఆన్ ఇంటూ డెల్టా టీ. సో ఎన్ ఇంటూ T1 T2 ఈ పాజిటివ్ టర్మ్స్ని స్ప్లిట్ చేయండి. అంటే ఏ ఇంటూ డెల్టా టీ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ T1 T2 బీటీ ఇంటూ డెల్టా టీ అప్ టు సో ఆన్. సో డెల్టా హెచ్ విల్ బి ఎన్ ఇంటూ ఏ ఇంటూ డెల్టా టీని ఇంటిగ్రేట్ చేస్తే అండర్ ద లిమిట్స్ T2 అండ్ T1 విల్ గెట్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే T2 మైనస్ T1 ప్లస్ సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ T ఇంటూ డెల్టా టీ విల్ గెట్ T స్క్వేర్ బై 2. సేమ్ మనకేమొస్తుంది B బై 2 ఇంటూ T2 స్క్వేర్ డివైడెడ్ బై T1 స్క్వేర్ T2 స్క్వేర్ మైనస్ T1 స్క్వేర్ up to so on. This is the equation for delta H. So CPM value మనకి టెంపరేచర్ డిపెండెంట్ అయితే ఈ ఈక్వేషన్ తీసుకుంటాం, సిపిఎం వాల్యూ డైరెక్ట్గా ఇచ్చేస్తే ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. ఈ రెండు ఈక్వేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్ బట్టి ఏ ఈక్వేషన్ తీసుకోవాలనేది చూసుకోవాలి. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ సిపి అండ్ సివి. సిపి అంటే హీట్ కెపాసిటీ at constant pressure. CV అంటే heat capacity at constant volume. సో సిపికి సివికి మధ్యన రిలేషన్ ఎలా ఉంటుందనేది ఒక ఎక్స్ప్రెషన్ ఉంది దానికి. అదేంటంటే సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఇంటూ డో వి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి. సో ఎక్స్ప్రెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బోత్ ఐడియల్ అండ్ రియల్ గ్యాసెస్. సో సిపి మైనస్ సివి ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి ఇంటూ డో వి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ పి. సో ఫర్ ఐడియల్ గ్యాస్ we will have Cp minus Cv is equals to R. సో ఐడియల్ గ్యాస్ ప్రకారం Cp minus Cv is equal to R రిలేషన్ ఎలా వచ్చింది అంటే, we know that according to ideal gas equation Pv is equals to RT. ఓకే, సో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ చూసుకోవాలి. డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి, డో పి బై డో టీ ఎట్ కాన్స్టెంట్ వి. దీని అర్థం ఏంటి? ఇక్కడ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఈ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఆర్టీని
ఏం చేద్దామంటే డిఫరెన్షియేట్ చేద్దాం విత్ రెస్పెక్ట్ టు t at constant v. సో v కాన్స్టెంట్ కదా, సో v ఇంటూ డో p బై డో t at constant v is equal to r into dou t by dou t అంటే is equals to 1. So we will get dou p by dou t at constant v is equal to r by v. Next pv is equal to rt తీసుకుని సెకండ్ టర్మ్ ఏంటి dou v by dou t at constant p అంటే కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు t. అంటే ఇప్పుడు మనకి ప్రెషర్ అనేది కాన్స్టెంట్, సో p ఇంటూ vని డిఫరెన్షియేట్ చేయాలి కదా, p కాన్స్టెంట్, ఇక్కడ vని డిఫరెన్షియేట్ చేయాలి అంటే డో v డివైడెడ్ బై విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేట్ చేస్తున్నాం అంటే డో v బై డో t ఎట్ కాన్స్టెంట్ p ఈజ్ ఈక్వల్ టు r, ఎందుకంటే డో t బై డో t ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి. We will get dou v by dou t at constant p is equals to r by p. ఈ p వాల్యూ వైపు తీసుకెళ్తే dou v by dou t at constant p వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఈ టూ వాల్యూస్, we will get cp minus cv is equal to t into dou p by dou t at constant v వాల్యూ ఎంత వచ్చింది r by v. Next dou v by dou t at constant p value r by p. So we'll get t into r square divided by pv. సో ఇక్కడతో అయిపోలేదు, మనకేం తెలుసు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రకారం pv is equal to rt. సో ఇక్కడ pv ప్లేస్లో rt సబ్స్టిట్యూట్ చేసామనుకో మనకేమొస్తుంది t ఇంటూ r square divided by rt. సో ఇక్కడ t క్యాన్సిల్ అవుతుంది, r ఇక్కడ వన్ టైం క్యాన్సిల్ అయితే we will get cp minus cv is equal to r. So this is a relation between cp and cv in ideal gas. ఐడియల్ గ్యాస్ కండిషన్లో మనకి cpకి cvకి రిలేషన్ వచ్చేసరికి cp మైనస్ cv ఈజ్ ఈక్వల్స్ టు r. వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థమైందా? సో బోత్ ఐడియల్ గ్యాస్ అండ్ రియల్ గ్యాస్కి ఈక్వేషన్ వచ్చేసరికి cp మైనస్ cv ఈజ్ ఈక్వల్ టు t ఇంటూ డో p బై డో t అట్ కాన్స్టెంట్ v డో v బై డో t అట్ కాన్స్టెంట్ p. ఈ ఈక్వేషన్ తీసుకుంటాం. ఇప్పుడు ఐడియల్ గ్యాస్ ప్రకారం cp మైనస్ cv ఈజ్ ఈక్వల్స్ టు r ఎలా వచ్చిందో చూసాం. మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ప్రకారం pv ఈజ్ ఈక్వల్స్ టు rt. సో ఈ టర్మ్స్ తీసుకోవాలి, డో p బై డో t అట్ కాన్స్టెంట్ v అంటే డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t అట్ కాన్స్టెంట్ v. సో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తాం. సెకండ్ టైం డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t అట్ కాన్స్టెంట్ p అంటే కాన్స్టెంట్ ప్రెషర్లో మనకి వచ్చేసరికి ఈ వాల్యూస్ వస్తాయి. సో ఈ వాల్యూస్ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి cp minus cv is equals to r అనేది వచ్చింది. This is a relation between cp and cv in the case of ideal gas. Next, relation between cpm and cvm. cpm అంటే molar heat capacity at constant pressure. cvm అంటే molar heat capacity at constant వాల్యూమ్. సేమ్ cvకి cpకి రిలేషన్ ఎలా ఉందో cpmకి cvm కూడా అదే రిలేషన్ ఉంటుంది. అంటే ఫర్ ఐడియల్ గ్యాస్ cpm మైనస్ cvm ఈజ్ ఈక్వల్స్ టు r. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ రిలేషన్. cpm మైనస్ cvm ఈజ్ ఈక్వల్స్ టు r. సో cpm అంటే మనకు తెలుసు qp divided by n into delta t minus cvm formula qv divided by n into delta t is equals to r. So n into delta t మనం LCM తీసుకుంటే qp minus qv is equals to r n into delta t. So
ఎన్ డెల్టా టీని ఇటువైపు తీసుకెళ్తే మనకి ఎన్ఆర్ డెల్టా టీ వస్తుంది. దిస్ ఈస్ అనదర్ ఫార్ములా. సో క్యూపీ మైనస్ క్యూవీ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఆర్ డెల్టా టీ. దిస్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ ఫార్ములా. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియోలో మనం ఎంథాల్పీ అంటే ఏంటో చూసాం, హీట్ కెపాసిటీ అంటే ఏంటో చూసాం, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి, మోలార్ హీట్ కెపాసిటీ అంటే ఏంటి, అలాగే మోలార్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, మోలార్ హీట్ కెపాసిటీ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ చూసాం. వీటిల్లో డెల్టా హెచ్ అండ్ డెల్టా యు ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూసాం. అలాగే సిపికి సివికి మధ్యన రిలేషన్, సిపిఎం సివిఎంకి మధ్యన రిలేషన్ చూసాం. నెక్స్ట్ వీడియోలో ఇప్పటి వరకు చెప్పిన టాపిక్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకే, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.